నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. అసలు పురుషాంగము స్తంభించటము, సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయటము, అందులో యూజువల్ దీన్నంతా కలిపి మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్ అంటాం. ఇది ఎలా ఉంటుంది, వీటిలో లోపాలు ఎలా ఉంటాయి అనేది దాని గురించి తెలుసుకుందాం. యూజువలీ మేల్కి డిజైర్ వచ్చినప్పుడు, అంటే సెక్స్ చేయాలన్న కోరిక వచ్చినప్పుడు అంగం స్తంభిస్తుంది. టైంతో పాటు అంగం చిన్నగా స్తంభించి ఒక పటుత్వాన్ని, అంటే గట్టిగా వచ్చినంత వరకు అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి అంగం ఒక గట్టితనానికి వస్తుంది. అప్పుడు ఏంటంటే దాన్ని ప్లాటూ స్టేజ్ అంటాము. ఆ ప్లాటూ స్టేజ్లో ఇతను సెక్షువల్ యాక్ట్కి వెళ్తారు, అంటే అంగాన్ని లోపల పెట్టడం అనేది జరుగుతుంది. అంగం లోపల పెట్టిన తర్వాత రాపిడికి గురి చేయడం ద్వారా అతను ఆర్గజం, అంటే హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్కి వెళ్తారు. అప్పుడు ఇద్దరు తృప్తి పొందిన తర్వాత, అంటే మేలు ఫిమేలు పార్ట్నర్స్ తృప్తి పొందిన తర్వాత వాళ్ళు ఎజాకులేషన్కి వెళ్తారు, అంటే స్ఖలనం అనేది జరుగుతుంది. ఈ స్ఖలనం తర్వాత రెజల్యూషన్, అంటే అంగం చిన్నగా మెత్తబడి తగ్గిపోతుంది. ఇది మొత్తం సైకిల్ అన్నమాట, సెక్స్ సైకిల్. సో ఇందులో ఎక్కడ లోపాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ డిజైర్, ఎగ్జైట్మెంట్ తర్వాత అంగం చిన్నగా స్తంభించడం అనేది జరుగుతుంది. ఈ స్తంభన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ స్తంభనకి ప్లాటూ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్లో ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ అనేది ప్రారంభం అవుతుంది, అంటే అంగాన్ని లోపల పెట్టడం అనేది జరుగుతుంది, రాపిడికి గురి చేయడం అనేది జరుగుతుంది. అతను హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్ఖలనం అనేది జరుగుతుంది, ఎజాకులేషన్ స్టేజ్. దాని తర్వాత అంగం చిన్నదైపోతుంది. ఇది మొత్తం సైకిల్ అనుకుంటే, అసలు అంగస్తంభనే కావట్లేదు అంటే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సైకిల్ మొత్తం రాదు, కొద్దిగా మెత్తబడుతుంది, ఇక్కడ వరకు వస్తుంది, తర్వాత అంగం లోపల పెట్టలేకుండా ఇబ్బంది పడుతుంది. దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఒకవేళ అంగం గట్టిపడి త్వరగా స్ఖలనం అయిపోతుంది అంటే ఇది స్టేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది, చిన్నదైపోతుంది. దాన్ని ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. ఇంకోటి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంటే అసలు అంగం స్తంభన, అంటే డిజైర్ ఉంటుంది బట్ అంగస్తంభన జరగదు. అంటే ముందు అతనికి అంగస్తంభన బాగానే ఉంటుంది, బట్ ఒక్కొక్క సమయంలో ఏంటంటే ఈ యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల అతనికి అంగస్తంభన అనేది జరగదు. అసలు ఈ స్టేజే కంప్లీట్ కాదు, అసలు ఎరెక్షనే జరగదు. ఈ మూడింటిని కలిపి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాం. సో మీరు ఈ బ్రీఫ్ సైకిల్ని ఆలోచించుకొని మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోగలిగితే మనం ఈజీగా దీన్ని కరెక్ట్ చేయొచ్చు. బేసికలీ ఇవి యంగ్ మేల్స్లో అయితే యూజువల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ఇవన్నీ కలిసి కొద్దిగా ఉండి వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయలేరు. దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక పద్ధతులు, థెరపీస్ ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.